హాయ్ వ్యూవర్స్. ఈరోజు రానా, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ వీళ్ళ లీగల్ టీంలు ఏం మాట్లాడారు, వాళ్ళ పిఆర్లు ఏం చెప్పారు, పబ్లిక్ రిలేషన్ టీము స్కిల్ గేమా మీలో కూడా కొంతమంది మరి రమ్మీ ప్రియులో వాళ్ళ ఫ్యాన్స్ నాకు అర్థం కాదు, కొంతమంది కామెంట్లు పెట్టారు. సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది, సుప్రీంకోర్టు దాన్ని స్కిల్ గేమ్ అని చెప్పింది, మీరేంటి దాన్ని తప్పు అంటారు. ఒరే అయ్యా, ఈరోజు సైబరాబాద్కి సంబంధించి, హైదరాబాద్ సంబంధించి ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి అడిషనల్ ఎస్పీ ఉన్నారు ప్రసాద్ అని, ఆయన ఏం చెప్పారు తెలుసా? స్కిల్ గేమా అన్స్కిల్ గేమ్ ఇవన్నీ కాదు, డబ్బులు పెట్టి ఆడే ఆట ఏదైనా సరే ఆన్లైన్లో అది బెట్టింగే, దాన్ని ప్రమోట్ చేస్తే తప్పే. ఈ రానా కానీ విజయ్ దేవరకొండ కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా మా లీగల్ టీం ఉంది, అది స్కిల్ గేము, సుప్రీంకోర్టు చెప్పింది, మేము అన్ని చెక్ చేసాకే ప్రమోషన్ ఇచ్చాము అని వాళ్ళు అంటున్నారు కదా. అది లీగల్ టీంతో మేము చర్చించి ఏ సెక్షన్ అనేది కేసు ఫైల్ చేయాలి అండ్ వాళ్ళ మీద ఫర్దర్గా యాక్షన్ అలా తీసుకొని మేము డిస్కస్ చేస్తాం. బట్ అటువంటి వాటిని ప్రమోట్ చేయడం నేరమే అని చెప్పాడు. నేను నిన్న చెప్పింది అదే, ఈరోజు చెప్తుంది అదే, ఎప్పుడు ఆలోచించినా మీకు కూడా అర్థం కావాల్సింది కూడా ఇదే. ఏంటది? డబ్బులు పెట్టి ఆడే ఆట ఏదనేది వ్యసనమే, దాన్ని ప్రమోట్ చేయడం నేరమే. వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా ఇక అవన్నీ తర్వాత సంగతి, అది కంపెనీ వాడు ఆడేవాడు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ప్రమోట్ చేశారంటే మీరు ఇబ్బంది పడతారు. నిన్న చెప్పింది ఇప్పుడు చెప్తున్నా, మరలా అదే పాయింట్ చెప్తున్నా. డబ్బులు అన్నవి మీకు ఏ రూపంలో వచ్చాయి, ఎవరు ఇచ్చారు, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఫైనల్ ట్రాన్సాక్షన్స్ తాలూకు లక్షల కోట్ల ఎంత ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు రానా ఫోను విజయ్ దేవరకొండ ఫోన్ తీసుకుంటారు. వాళ్ళు కనుక ఎంటర్ అయితే కేసులుగా వీళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రాపర్ వేలో పోలీసులు రెడీ చేసి మొత్తం ఈడీకి అప్ప చెప్తే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో అడుగుతారు, బ్యాంక్ అకౌంట్లో ఇవ్వాలా, మొత్తం డేటా అంతా తీసుకుంటారు, ఏ డబ్బు ఎంత వచ్చింది, ఎటు నుంచి వచ్చిందని. అవన్నీ లేవు మాస్టారు, స్కిల్ గేమ్ కదా, చేతికే ఇచ్చారులే అన్నారో ఇక మీ పని అయిపోయినట్టే. చూద్దాం రానా అండ్ విజయ్ దేవరకొండ స్కిల్ గేమ్ అన్నారు కదా, తాడితే సారేస్తుంటారు పోలీసులు. చూసుకోండి బాబు, మీ లీగల్ టీంతో డిస్కస్ చేసి ఆ డబ్బు, ఆ బెట్టింగ్ వాళ్ళు మీకు ఎలా ఇచ్చారు ఏంటి, ఆ ప్రూఫ్లు సంపాదించండి ఈలోపు.